విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప పేరు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారా తౌడు, ఎంపీపీ ప్రతినిధి బెల్లాన త్రినాథరావు, స్థానిక నాయకులు బోడి వెంకట్రావు, కడుపుట్ల పైడిపి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం వలన భారతదేశానికి ప్రపంచంలోనూ గుర్తింపు వచ్చిందంటే ఆయన రచించిన రాజ్యాంగం అని చెప్పేసి చెప్పక తప్పదు. విభిన్న మతాలతో కులాలతో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ రాజ్యాంగం ఉండడం వలన సామాన్య మానవుడు కూడా ఈరోజు దేశ ప్రధాన అయ్యే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు గర్వంగా మనం చెప్పగలుగుతుంది. ఈరోజు ఇది అధికారం చలాయించడం కాదు, అధికారం వచ్చిన తర్వాత అధికారం అడ్డం పెట్టుకొని ప్రజలకి సేవ చేయాలి తప్ప, మంచి పరిపాలన అందించాలి తప్ప, ప్రజమైన స్వారీ చేసే విధంగా, ప్రజల హక్కులు కాలు రాసే విధంగా ఈరోజు సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి జరుగుతుందో, ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్ళి అక్రమ అరెస్టులు చేసి కనీసం వాళ్ళకు కుటుంబాలు కూడా తిరిగి చేయకుండా ఈ విధంగా వాళ్ళని